ఇక డీటెయిల్స్ చూస్తే సూర్యాపేట జిల్లా కేంద్రంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. గ్యాస్ బ్లాక్ మార్కెట్ పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఫోకస్ పెట్టిందని అన్నారు. డీలర్లు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. గ్యాస్ నిల్వలకు సంబంధించి రేపు చీఫ్ సెక్రటరీ సివిల్ సప్లై కమిషనర్లతో చర్చిస్తామని, ప్రతి డీలర్ దగ్గర స్టాక్ ఉండే విధంగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. కేంద్రంతో కోఆర్డినేషన్ చేసుకుంటూ సామాన్యుడికి గ్యాస్ కష్టాలు లేకుండా చూస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. కొన్ని చోట్ల కమర్షియల్ సప్లైకి కొంత షార్టేజ్ వచ్చిందని మాకు వచ్చిన వార్త. ఇమ్మీడియట్గా రేపు మధ్యాహ్నం 12 గంటలకి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారితో సహా నేను తెలంగాణలో ఉన్న ఆయిల్ కంపెనీస్ అధిపతులందరినీ పిలిపించాం. రాష్ట్రంలో స్టాక్ ఎంత ఉంది, డొమెస్టిక్ సప్లైకి ఎంత ఉంది, డీలర్ల దగ్గర ఉంటుంది, కమర్షియల్ సప్లైకి ఎంత ఉంది అని చెప్పి ఇమ్మీడియట్గా ఈరోజు నేను ఒక సమీక్ష చేసి రేపు ఆయిల్ కంపెనీస్ పిలిచి జిల్లా కలెక్టర్లతో ఒక వీడియో కాన్ఫరెన్స్ రేపు 12 గంటలకి ఏర్పాటు చేయడం జరిగింది. మీకు వచ్చిన ఇంటిమేషన్ అయితే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వానికి ఆయిల్ కంపెనీస్ కూడా మేము రిప్రజెంట్ చేసి మరి సామాన్య జనజీవనానికి డిస్టర్బెన్స్ లేకుండా ఈ ఎల్పిజి గ్యాస్ పంపిణీ కోసం మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఎవరు ప్యానిక్ గురి కావాల్సిన లేదు. తప్పనిసరిగా ప్రభుత్వం అంశాన్ని పరిశీలిస్తుంది. ఏ విధంగా ముందుకు చేయాలో, ఏ విధంగా సప్లైస్ నార్మల్సీ మెయింటైన్ చేయాలో చేస్తుందని చెప్పి మనం అట్నే బుకింగ్ నెంబర్స్ అవన్నీ క్లోజ్ చేశారు సార్. కలవకుండా సామాన్య ప్రజలు కలవకుండా చేస్తూ ఇప్పుడు గ్యాస్ బుకింగ్ నెంబర్ విషయం పరిగణలోకి తీసుకుంటా రేపు తప్పనిసరిగా ఇమ్మీడియట్గా వార్ ఫుటింగ్లా నేను చీఫ్ సెక్రటరీ గారు అన్ని జిల్లా కలెక్టర్తో ఆయిల్ కంపెనీస్తో 12 గంటలకు సమావేశం పెట్టాం. మొత్తం ఎల్పిజి సప్లైలో పూర్తి నార్మల్సీ ఉండే విధంగా మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసి చర్యలు. దీన్ని అదునుగా చూసి ఏజెన్సీ వాళ్ళు సామాన్య ప్రజల కాడ ఎక్కువ డబ్బులు వసూలు చేస్తుంటారు. ఏజెన్సీలు పిలిపించి ఇది కూడా ఈరోజే కొంతమంది నాకు తెలియజేశారు. అది ఒకవేళ డీలర్ ఎక్కడ అవును సార్, డీలర్లు సామాన్య ప్రజానీకం దగ్గర ఎక్కువ ధర తీసుకుంటే మాత్రం, అంటే ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ధర పెంచితే అది దానికి నేనేమి ఇప్పుడు కమెంట్ చేయలేదు, అంటే అది పరిశీలిస్తుంది. కానీ బ్లాక్ మార్కెటింగ్ అనే విధంగా ఎల్పిజి డీలర్లు ఎవరన్నా దానికి మరి పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తప్ప ఆ ఎల్పిజి డీలర్షిప్ క్యాన్సిల్ చేస్తాం. ఓకే.